హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. మా హస్బెండ్కి పాలైనప్పుడండి ఇద్దరు పిల్లోల్ని ఇంట్లో పెట్టేసి నేను మా హస్బెండ్తో పాటు డయాలసిస్కి వెళ్ళిపోయేదాన్నండి. మార్నింగు 10కి వెళ్తే ఈవినింగ్ అయిపోయేదండి. 4 గంటలకు అట్లా ఇంటికి వచ్చేవాళ్ళం అండి. పాపం ఇద్దరే ఉండేవాళ్ళండి. అప్పుడు మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ అండి. మా ఆయనకి బాగాలేనప్పుడు చిన్న పిల్లోడు. ఒకరోజు మా అమ్మాయి దగ్గర కూర్చొని, హనీ డాడీకి బీపీ రాకుండా ఉంటే మనం కూడా అందరిలాగా హాయిగా ఉండుండొచ్చును కదా హనీ అన్నాడండి. ఎందుకంటే ఇంట్లో సిచ్యువేషన్స్ పూర్తిగా వాడికి అర్థమవుతున్నాయండి. ఇప్పుడు మరీ బాగా పెద్దోడయినాడు కదా అండి. రీసెంట్‌గా ఒక 4 డేస్ బ్యాకు, డాడీ నువ్వు డయాలసిస్ చేసుకోకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావా డాడీ అని అడిగినాడండి. ఆ ఒక్క 2 రోజులు బాగా ఏడ్చేసినానండి నేను. కానీ మా అబ్బాయి ఏం చెప్పినా ఇంటాడండి. అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోతున్నాడండి. వాళ్ళ డాడీకి బాలేదని సిచ్యువేషన్ వాడికి అర్థమైపోయిందండి. ముందైతే భలే మొండిగా ఉండేవాడండి. ఇప్పుడు ఆ మొండితనం ఏమీ లేదు. వాళ్ళ డాడీ ఏం చెప్పినా, నేనేం చెప్పినా ఓకే అన్నట్టు ఉంటాడండి. కానీ స్టార్టింగ్ స్టేజ్‌లో అయితే అండి, వాళ్ళ డాడీ బెడ్ మీద పడుకుండేస్తే 220 అట్లా వెళ్ళిపోయేది డయాలసిస్ చేసిన రోజు. బీపీ కదిలేవాడు కాదు, మెసికేవాడు కాదు. నేను భయపడిపోయి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసేసేదాన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలని. ఆ టైంలో వాడు బెడ్ మీద ఒక మూల కూర్చుండేవాళ్ళు. మా అమ్మాయి ఒక మూల కూర్చుండేవాళ్ళు. ఏడుస్తూనే ఉండేవాళ్ళనమాట. నేను భయానికి అద్దురుతా ఉండేదాన్ని. ఎంత నరకం అనుభవిస్తున్నామంటే అండి ఈ 3 ఇయర్స్, ఇంకా దేవుడు మమ్మల్ని ఈ నరకంలో నుంచి ఎప్పుడు బయటపడేస్తాడో తెలీదండి. నా వీడియోలని కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.